అంతా డ్యామ్ చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఉండాలి. నోరు ఆగదు కదా నీకు. నేనేం చేసిన ఎఫెక్ట్ సరిపోలేదా? క్యూ లైన్ లోకి వచ్చేసాము. ఇక్కడ మొబైల్ ఎలా ఉండదు కాబట్టి లాకర్ లో పెట్టేస్తున్నాము. శ్రీశైల దర్శనం చేసుకున్నాము. చాలా టైం పట్టింది. సాటర్డే కాబట్టి రష్ తెలియదు. దర్శనం చేసుకొని ఇంకా డ్యామ్ వచ్చే దారిలోనే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోతాము. దర్శనం చేసుకున్నాము. చూడండి ప్రస్తుత పరిస్థితి. ఉన్న షాపులన్నీ తీసేశారు ఇప్పుడు శ్రీశైలంలో. అదంతా మెయిన్ రోడ్ గా పెద్దగా చేసేసారు. చాలా బాగుంది. ఒకప్పుడు ఇక్కడ షాప్స్ ఉండేవి, ఇప్పుడు ఏం లేవు. ఓన్లీ టెంపుల్, ఇది ఆరవేశ సత్రం అనుకుంటా, అది కూడా ముందర కొట్టేశారు. అంతా మెయిన్ రోడ్ లా బాగా పెద్దగా చేశారు. సూపర్ ఉంది అసలు. పెద్ద రోడ్ అయిపోయింది. ఇది మెయిన్ టెంపుల్, మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఓపెన్ చేయకుండా బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము మేము. పెట్టారు దర్శనానికి క్యూ లైన్. సర్వదర్శనం, ఫ్రీ దర్శనానికి చూడండి ఎంతమంది జనం ఉన్నారు. మేము శీఘ్ర దర్శనం అయినా బట్టి బయటపడ్డాం, లేదంటే చాలా కష్టం. సో అక్కడ షాప్స్ అన్ని తీశారు కదా, ఇక్కడ పెట్టారు. వాణిజ్య సముదాయాన్ని పక్కకు తీసుకొచ్చి పెట్టారు. సో ఆ షాప్స్ అన్ని ఇక్కడ పెట్టేశారు. మేము అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది శ్రీశైలం. ఇప్పుడు మేము వచ్చి 6 years పుష్కరాలప్పుడు వచ్చింది. సో ఇప్పుడు అంతా మారిపోయింది. ఎంత ఫుల్ రష్ ఉన్నారు. ఏదో ఎక్కడ పోయినా ఫుల్ రష్ ఉంటారు. చూడండి క్లాక్ రూమ్, సెల్ ఫోన్స్, కెమెరాస్ అని పెట్టుకుంటారు. దేవస్థానం ఈరోజు సాటర్డే సండే 500 rupees స్పర్శ దర్శనం ఉండదు. సో 150, 300 ఉంటుంది. మేము 300 శీఘ్ర దర్శనం వెళ్ళిపోయాం. సో అందుకే మేము 2:30కి వెళ్ళిపోయి 4:30కి వచ్చేసాము. సో ఇప్పుడు పార్కింగ్ ఏరియాకి వెళ్తున్నాము. చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికి శ్రీశైలం. మేము 6 years బ్యాక్ పుష్కరాలప్పుడు వచ్చాను. అప్పటికి ఇప్పటికి మోడల్ మీద వచ్చి ఇలాగా పెద్దగా చేశారు. చాలా బాగుంది. వైద్యశాల, దేవస్థానం వైద్యశాల. హోటల్స్, రిసార్ట్, మెయిన్ టెంపుల్ అన్ని ఇక్కడే ఉన్నాయి. చూడండి మా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నా. శ్రీశైలం పోలీస్ స్టేషన్. గెస్ట్ హౌస్. బండి ఇక్కడే ఉంది. అందుకే రోజు 1 గంట కార్ పార్కింగ్ కానీ ఎన్ని ట్రాఫిక్ ఉందో, ఎంత ట్రాఫిక్ ఉందో. అసలు ఈరోజు సాటర్డే డ్యామ్ గేట్స్ ఎత్తారు కదా, అందరు చూడడానికి చాలా మంది వచ్చారు ఇక్కడికి. సో మేము కార్ దగ్గరికి వెళ్తున్నాం. చూద్దాం, కుదిరితే సైట్ సీయింగ్ చూస్తాం, లేదంటే లేదు. అది వస్తుంది. మేము ఇల్లు కట్టాలని రాళ్ళు పెడుతున్నాం ఇక్కడ. చూద్దాం కడతామా లేదా.
కడతాం ఇల్లు కడతాం. అసలు ఎలా ఉండదు, చాలా బాగుంది చూడండి. పొద్దున కుదరలేదు, ఇప్పుడు చూస్తే చూడండి ఎలా వ్యూలో వ్యూ వస్తుంది. ఎంత ఫాస్ట్గా వస్తుంది, ఎంత ఫోర్స్గా వస్తుంది వాటర్ చూడండి. అసలు ఫుల్ ఉంది విజయవాడ మొత్తం ట్రాఫిక్ చూడండి. ఫస్ట్ టైం ఇలా చూడడం చాలా బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ డేట్ లాస్ట్ ఇయర్ తప్ప మీకు అన్ని చేసి ఇంత బాగున్నాయో చాలా 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 బాగుంది, సూపర్. అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది, చాలా ప్రెజర్తో వస్తున్నాయి. ఇది ఇందాక పైనుంచి, ఇది ఇంకొక కింద స్టెప్ నుంచి చూడండి. అసలే ఒక్కొక్క స్టెప్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది, చాలా 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 బాగుంది. నేను మనం ఆడిపోతే మధ్యలో నీళ్ళకి ఏసీ ఆన్ చేయకండి, అంతే విండో దించేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పెట్రోల్ లేవాలి. టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తినడానికి ఇక్కడ హరిత హోటల్లో ఆగాము తినడానికి. ఇక్కడ తినేసి స్టార్ట్ అయిపోతున్నాము. చాలా బాగానే ఉంది టేస్ట్. గవర్నమెంట్ ఏపీ టూరిజం వాళ్ళు అనుకుంటా హరిత హోటల్. సో బాగానే ఉంది. సో తినేసి స్టార్ట్ అయిపోతున్నాం. బాగానే ఉంది. కర్రీస్ కానీ రైస్ కానీ అంతా బాగానే ఉంది ఇక్కడ. ఇది శ్రీశైలం టువర్డ్స్ హైదరాబాద్ వచ్చే దారిలో ఉంది. చంపాపేట తర్వాత వస్తుంది అన్నమాట. ఏరియా ఉంది, బాగుంది. హరిత హోటల్ కదా. చూడండి, పిల్లలు ఆడుకొని ప్లే ఏరియా ఉంది. టిఫిన్ సెక్షన్ బయట పెట్టారు, టిఫిన్స్ అండ్ మీల్స్. ఇక్కడ ఇది మార్నింగ్ ఫుడ్ అనుకుంటా, ఇది నైట్ ఫుడ్ రెస్టారెంట్. చాలా మంది వచ్చారు. ఎందుకంటే లైటింగ్ ఇక్కడ ఏం లేవు. ఇక్కడ చాలా బాగుంది, పర్లేదు, ట్రై చేయొచ్చు. స్పీడ్లో పోతున్నాయి చూడండి.
అందరు శ్రీశైలం నుంచి హైదరాబాద్ దిగాలనుకుంటాం. ఓవరాల్ ఎక్కేసాము. ఓవరాల్లో ట్రాఫిక్ అసలు ఏం లేదు. ఆల్మోస్ట్ 130లో వెళ్తున్నాం. చూడండి ఎంత స్పీడ్ గా వెళ్తున్నాము. ఇందరితో మా టూర్ అయిపోయిందండి. హైదరాబాద్కి వచ్చేసాము. నెక్స్ట్ టూర్ లో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.